ఇంత బహాటంగా నేరస్తుల్ని లేదా నిందితుల్ని పోనీ నేరస్తులపై నిందితుల్ని ఇంత బాహాటంగా సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ జైలుకి వెళ్ళి పలకరిస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు, మద్దతు ఇస్తున్నాడు, లాయర్లను పెట్టి ఇచ్చేస్తున్నాడు అని అంటే మొన్నటి ఎన్నికలు ఈ అరాచకాలు శాంతి భద్రతల సమస్య గురించి కాదు జరిగింది, అందుకు కాదు ఓడిపోయింది అని ఏమని అనుకుంటున్నాడు ఆయన. అందుకనే వీళ్ళని ఇంకా అలా వెనకేసుకొస్తున్నాడు అనుకోవాలా? వెంకటకృష్ణ గారు రెండు మాటలు చెప్తాను. ఇప్పుడు పెద్దలు మాణిక్యవర ప్రసాద్ గారు లాంటి వాళ్ళే, అంటే కృష్ణా జిల్లా రాజకీయాలు, గుంటూరు జిల్లా రాజకీయాలు పూర్తిగా చదివిన వాళ్ళు, తెలిసిన వాళ్ళే వల్లభనేని వంశీ టార్చర్ ఛాంబర్ నిర్వహిస్తున్నాడని చెప్పాడు అని అంటే ఇది ఒక సీరియస్ ఎలిగేషను. దీనికి డీజీపీ గారు రెస్పాండ్ అవ్వాలి, ముఖ్యంగా లోకేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఈ 2-3 రోజులని ఛాంబర్ ఉందో లేదో కూడా చెప్పాలని చెప్పి నేను అమరావతి భోజనం చేసి డిమాండ్. మీరు డీజీపీ గారిని లోకేష్ గారిని అన్నారు కానీ హోమ్ మినిస్టర్ గుర్తులేదా మీకు? ఫోన్ సార్ వెంకటకృష్ణ గారు హోమ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతున్నారు చెప్పాలండి, ఎందుకంటే ఆవిడ హోంమంత్రి గారు దళిత మీ సోదరి, చెప్పాలి. వెంకటకృష్ణ గారు మీకు నేను కొత్త మాట చెప్తున్నా. గత 5 ఏళ్ళుగా మీకు నా పరిచయం, ఏదైనా మనసులో ఉన్న మాట కూడా మీతో నేను పంచుకుంటాను. చాలా సందర్భాల్లో గత 5 ఏళ్ళలో ఎంత భయపెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా వచ్చి శివసాగర్ అన్న మాటలు అలలు తలదించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు అని చెప్పి మాట్లాడేవాడిని. ఇటీవల నేను 2-3 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చే ఛానల్లో కూడా వెళ్ళా. వాళ్ళు ఏమన్నారంటే నేను ఎమ్మెల్యే ముసుగులో ఉన్న వల్లభనేని వంశీ ఒక గ్యాంగ్స్టార్ అని అంటే, వల్లభనేని వంశీ గ్యాంగ్స్టార్ అయితే నిన్ను లేపేసేవాళ్ళు మీ పార్టీకి అని అన్నాడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇంకొక ఆయన ఏమన్నాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను బతికించడమే చాలా ఇదైపోయింది, నువ్వు బతికావంటే మేము ప్రజాస్వామిక పరిపాలన చేసావు అని అన్నాడు. సాధారణంగా లోకేష్ గారు అంటారు ఆంధ్రప్రదేశ్కి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, మేము ధైర్యం చెప్తున్నామని. స్టిల్ మేము కూడా భయపడుతున్నాం వెంకటకృష్ణ గారు. రేపు పొద్దున్న 2.0 వస్తే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి? దళితుల పరిస్థితి. నాడు పోరాడుతున్నప్పుడు భయపడలా, నేడు కూటమి ప్రభుత్వంలో బాలకోటయ్య భయపడుతున్నాడనే మాట మాట్లాడటానికి కూడా నేను వెనకాడటం. ఎందుకంటే చాలామంది రైతులు కూడా నన్ను అడుగుతున్నారు, బాలకోటయ్య గారు మళ్ళీ వాడు వస్తానంటున్నాడు, ఏదో చేస్తానంటున్నాడు, ఒకవేళ వస్తే ఏంటి బాలకోటయ్య గారు అని ఒక భయానక వాతావరణం ఉన్నమాట కూడా యథార్థం. దీనికి కూడా ఆలోచించాలి. రెండోది ఏంటంటేనండి, ప్రజాస్వామ్యంలో క్రింది కులాలు ఓట్లేస్తారండి. అసలు ప్రజాస్వామ్యాన్ని డిసైడ్ చేసే వాళ్ళే ఈ క్రింది కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. నిరక్షరాస్యులు వీళ్ళే, సంక్షేమ పథకాలకు అర్హులు వీళ్ళే. వీళ్ళకి భద్రత లోపిస్తే, వీళ్ళని దగ్గరకు తీసుకోకపోతే, వీళ్ళని ముద్దాడకపోతే, వీళ్ళకి ధైర్యం చెప్పకపోతే మళ్ళీ ఆ కులాలు దూరం అవుతాయండి. నేను కొండ మీద కోతిని తెచ్చాను అని అనటం కంటే చేతిలో ఉన్న చాక్లెట్ని వాడి చేతికి అందించడం గొప్ప విషయం అండి. ఈ రోజున బయట ఏం జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయటానికి చూస్తుంది, అరాచకాలు చేస్తుందని వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని కూడా నేను అంటున్నాను. ఇంకా మా మాణిక్యవర ప్రసాద్ గారి సంబంధం గట్టిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దాన్ని వివరణ ఇవ్వలేకపోతున్నారు ప్రజలకి. ఇది కాదు, వాళ్ళు చేసిన తప్పులకి చట్టం తీసుకుంటున్న చర్యలుగా మీలాంటి పాత్ర కూడా నిర్వహించలేకపోతున్నారు. ఎందుకంటే అన్నం పెట్టిన చేతిని, మంచినీళ్ళు ఇచ్చిన చేతిని మర్చిపోయేవాడిని కాదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళ మీద ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నీ చేతుల్లో నా చేతుల్లో నిర్ణయాధికారం లేదు కాబట్టి, అది ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి ప్రజా పరిపాలన అంటే ఈ భయాందోళనలు తీయాలి. ఎన్ని గడుసు ఉండాలి సార్? నేను ఒక్క మాట అడుగుతున్నాను. వల్లభనేని వంశీకి కూటమి ప్రభుత్వంలో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వృషణాల మీద కొట్టి మరి ఆ టార్చర్ ఛాంబర్కి మరి ఉందేమో అక్కడ తీసుకెళ్ళి మై హోమ్కి తీసుకెళ్ళగలిగిందంటే వాట్ ఈస్ ద గట్స్? ఆ ధైర్యాన్ని చెప్పుకోవాలి కదా నేను అంటున్నా. మరి అలాంటి ధైర్యవంతుడు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అంటున్నాడు. ఆ 2.0 మమ్మల్ని అందరూ చేరుస్తాడే. మరి ఈ వాతావరణాన్ని ఎలా, ఈ భద్రత ఎలా, ఈ భయం పోగొట్టడం ఎలా? పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అమరావతి వస్తుంది, పోలవరం నిర్మాణం చేస్తున్నాం. అసలు ముందు బతికొండాలి కదండి.
కూటమి ప్రభుత్వానికి విజయం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఈ ఈ రజాకారుల పరిపాలన యొక్క వెతల నుంచే కదా. ఒక్కొక్క అమరావతి మహిళ శివంగిలా దూకింది, శివంగిలా విజృంభించింది, ఊరూరు తిరిగింది, జెండాలు పట్టింది, కడుపు మార్చుకున్నాం. ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, స్వాతంత్రం లేదు, స్లేవాంధ్ర, దాన్ని సేవాంధ్ర చేయాలని చెప్పి ఎక్కడున్నారు వాళ్ళందరూ ఇప్పుడు? ఆ పటిమ వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? కాబట్టి ఎక్కడే లేదు సార్. మీకు మాట చెప్పాను, గోసాల ప్రసాద్ గారు మీకు నాకు మిత్రులు, ఎన్నోసార్లు నన్ను జీవించాడు. కూటమి ప్రభుత్వం వస్తే ఆయన ఏదో ఒక మంచి కోరుకున్నాడు సార్. ఆ కోరుకున్న ఆశ నెరవేరకుండానే అసువులు బాసాడు సార్. నా కళ్ళమని నీళ్ళు వచ్చినాయి. అయ్యో మిత్రుడు ఆ వయసులో 5 ఏళ్ళు పోరాడాడు ఈ ప్రభుత్వం కోసం. చంద్రబాబు నాయుడు గారిని కలవరిచ్చాడు, లోకేష్ గారిని కలవరిచ్చాడు, ఈ ప్రభుత్వం రావాలన్నాడు. కానీ అసువులు బాసాడు సార్. నాకు తెలిసిన 3-4 కూడా అసువులు బాసారు. కాబట్టి చూడాలండి. అంటే నేనేదో దీన్ని విమర్శ కోసం నేను చెప్పటం లేదు. నేనేమంటానంటే కాదు, నా పాయింట్ ఏంటంటే యామిని గారు,